స్వామియే శరణమయ్యప్ప. మన ఫాలోవర్స్ కొంతమంది మెడిటేషన్ వాటికి సంబంధించిన వీడియోస్ చేయమని అడుగుతున్నారు. అయితే అందులో వెరీ ఇంపార్టెంట్గా మంత్రానికి సంబంధించి కొన్ని మెథడాలజీస్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. వెరీ ఇంపార్టెంట్, ఒక మంత్రాన్ని వాడుకోవడం రావాలి. నా వీడియోలు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, లేకపోతే వేరే ఇంకేదైనా కుల మత ప్రాంత ఏదైనా కావచ్చు, అలాంటి వాళ్ళు చూస్తారని నాకు తెలుసు. వాళ్ళందరికీ విత్ రెస్పెక్ట్ ఏ మంత్రం అయినా తీసుకోండి. మీకు తెలిసిన మంత్రం ఏదైనా, అది మంత్రం అని అంటున్నాను, మీ దాంట్లో ఇంకేదైనా పేరుంటే తీసుకోండి. ఒక రిథమిక్ ప్యాటర్న్ అక్షరాలు, ఓకే, ఇది తీసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనిషి జీవితంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ వోకల్ కార్డ్స్. అన్ని జీవుల్లోకి మనిషి వేరు. ఎందుకంటే మనిషి మాట్లాడగలడు, కమ్యూనికేట్ చెయ్యగలడు, చెప్పగలడు. కుక్కలు అరుస్తాయి, నక్కలు మురుగుతాయి, జంతువులు అరుస్తాయి. జంతువులకి చెప్పుకోవడం చేత కాదు, కానీ అవి కూడా తోక ఊపి ఎలాగోలా కమ్యూనికేట్ చేసేస్తాయి. మనిషికి నువ్వు చెప్పుకోలేవురా బాబు, నీ కళ్ళలో ఎక్స్ప్రెషన్ తెలియదు, అందుకే మాట్లాడు అని నోరిచ్చాడు భగవంతుడు. ఈ నోరుని ఇష్టం వచ్చినట్టుగా వాడుతారు కొంతమంది. వాళ్ళ లోపల ఉండే ఆ పవర్ తెలియదు. వాయిస్తో, మాటలతో, సంగీతము, పాటలు, మంచి మంచి విషయాలు, ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాము. ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవచ్చు కేవలము ఈ యాపరేటస్ ఆఫ్ వోకల్ కార్డ్స్. ఎప్పుడైనా మీకు సరదాగా ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్తే ఒకసారి థ్రోట్ వోకల్ కార్డ్స్ చూపించండి సార్ అని అడగండి. 2 సన్నవి ఇలా ఉంటాయి వోకల్ కార్డ్స్, 4. వాటి నుంచి ఎన్ని రకాల శబ్దాలు బయటకు వస్తాయో చూడండి. వోకల్ కార్డ్స్ అనే ఒక ఫెంటాస్టిక్ పరికరం కదా. అయితే ఇలాంటి ఇంత అద్భుతమైన మెకానిజం దేవుడు పెట్టినప్పుడు, దేవుడు కానీ సమ్ ఎవల్యూషనరీ ప్రాసెస్ అనుకోండి, మీ ఇష్టం, పెట్టినప్పుడు దాన్ని కరెక్ట్గా వాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుందా లేదా? యాక్చువల్గా నాకు తెలిసి స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ ఇలాంటివి నేర్పించాలి. చిన్నప్పటి నుంచి ఏది మనిషి జీవితానికి అవసరమో అవి తప్ప అన్నీ నేర్పిస్తున్నారు. ఎందుకో తెలియదు. ఎలా నడవాలి నేర్పించాలి, ఎలా ఊపిరి తీసుకోవాలి స్కూళ్ళలో నేర్పించాలి, ఎలాగ మనము కళ్ళతో చూడాలి నేర్పించాలి, ఎలా మనము వినాలి, ఏమి వినాలి నేర్పించాలి స్కూల్లో. కానీ మనకి ఎంతసేపు ఏ జాబు కోసం ఎంత చేస్తే నీకు ఎంత పెద్ద ఉద్యోగం వచ్చి ఎన్ని లక్షలు చేసుకోవాలి అని ఉంటుంది, కానీ నిజంగా బ్రతుకుకు కావాల్సిన అవసరమైనవి ఏంటి అనేవి స్కూల్లో నేర్పించాలి. అందులో అతి ముఖ్యమైనది ఈరోజు నేను చెప్పబోయేది వోకల్ కార్డ్, థ్రోట్ ఫ్రిక్షన్ ఆర్ మంత్రా బ్రీదింగ్ అంటారు. ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. అందరూ కూడా కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరూ ట్రై చేయండి. దీనిలో ఎవరైనా ఇది ఆ మతం ఓడరా, ఆ కులం ఓడరా, ఇది అంటారా అంటే అస్సలు నమ్మద్దండి అలాంటి వాళ్ళు. ఐ థింక్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ నా గురించి తెలిసే ఉంటుంది. దట్ అలాంటివన్నీ పక్కన పెట్టి, నాయిజ్ని పక్కన పెట్టి మనము దీని నుంచి డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఏదైనా సరే నా వీడియోలో ఉపయోగపడితేనే ఉంచండి, లేకపోతే పక్కన పెట్టేసేయండి. ఓకే, సో మీకు ఉపయోగపడుతుందనే ఇది చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నాను మీకు. ఒక మంత్ర బ్రీదింగ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చేశాక పాజ్ చేసుకుని పక్కన పెట్టుకుని ట్రై చేయండి. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ వెరీ పవర్ఫుల్ మంత్ర బ్రీదింగ్. ఓకే, అండ్ మంత్ర అంటున్నా నాకు తెలిసిన లాంగ్వేజ్ కాబట్టి మీరు ఎలా అన్నా తీసుకోండి దాన్ని. బ్రీదింగ్ వాయిస్ ద్వారా. ఓకే, ఇందులో నంబర్ 1, ఈ వాయిస్ వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ బయట ఆపరేటర్స్ కదా, మనం పెదాలు కదిపి, నాలుక కదిపి, పళ్ళతో ట ట ధ ఇలాంటి పదాలు వస్తున్నాయి, ఇక్కడ తగిలితే వస్తున్నాయి, ఆ అంటే నోరు తెరిస్తే వస్తుంది. ఇలాగా మన నోటి ద్వారా ఓరో ఫేషియల్ స్ట్రక్చర్స్ యొక్క మూమెంట్, మస్కులార్ మూమెంట్ ద్వారా, అంటే నోటికి సంబంధించిన మజిల్స్ మూవ్ అవ్వడం ద్వారా, నోట్ లోపల ఉండే టంగ్ మూవ్ అవ్వడము, లేకపోతే మన స్ట్రక్చర్స్ మూవ్ అవ్వడం ద్వారా వచ్చే శబ్దములు. ఓకే, వీటి నుంచి వచ్చే వాటిని ఫస్ట్ థింగ్ మన లేయర్, ఫస్ట్ స్టెప్ అంటాం. దాన్ని జాగృత అవస్థ అని కూడా అంటుంటారు. ఓకే, జాగృత బ్రీదింగ్.
అంటే మౌత్ ద్వారా చేసే శబ్దం నెంబర్ 1. ఓకే, మెల్లగా చెప్తాను. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఈ మంత్రము ఆర్ ఈ పదాలు రావాలి అంటే ఈ పెదాలు ఇలా మూవ్ అవ్వాలి, ఈ నాలుక ఇలా తగలాలి, ఈ మాట ఇలా రావాలి అంటే దీనికి కనెక్షన్ అయిన బ్రెయిన్. ఎక్కడి నుంచో ఏదో మెకానిజము మనం ఇన్ని రోజులు దాచిపెట్టుకున్నా టక్కుమని బయటకు వస్తుంది కదా. సో ఆ పాయింట్ ఎక్కడో మీరు ఏదైనా మంత్రా తీసుకుంటే ఓం నమ శివాయ అన్నాను అనుకోండి, ఆ ఓం నమ శివాయ అనే మంత్రము నేను నోరుతో అనాలి అంటే నా వెనకాల మైండ్లో ఏం పిక్చరైజేషన్ అయ్యి ఆ ఓం ఇక్కడ రావాలి, నా ఇక్కడ రావాలి, మా ఇక్కడ రావాలి అని వస్తుంది. ఇది సెకండ్ స్టెప్ ఆఫ్ బ్రీదింగ్, సెకండ్ స్టెప్ ఆఫ్ మంత్ర బ్రీదింగ్. ఓకే, థర్డ్ వచ్చేసి ఇవన్నీ ఈ అక్షరాలు పదాలు రావడానికి సౌండ్ ఒకటి ఉంది కదా, ఆ సౌండ్ సెకండరీ. ఆ సౌండ్ని థర్డ్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి. అంటే అసలు ఈ సౌండ్ తయారు చేయడానికి మైండ్లో కొన్ని ఏరియాస్, బ్రోకాస్ స్పీచ్ సెంటర్ అని, లేకపోతే యాంటీరియర్ సింగులేట్ అని, ఇట్లా బ్రెయిన్లో సో మెనీ ఏరియాస్ ఇలా వెలికి ఆ సౌండ్ బయటకు వస్తుంది. ఆ సౌండ్ నుంచి నీకు ఒక స్ట్రక్చర్ వచ్చి ఆ స్ట్రక్చర్ నీ నోటి ద్వారా, వోకల్ కార్డ్స్ ద్వారా, మౌత్ ద్వారా కదులుతున్నాయి. ఇవన్నీ రావడానికి ఫోర్త్ స్టేజ్ అంటే ఈ స్ఫురణ. ఇప్పుడు ఆ మంత్రము రిథమిక్గా చదవాలి అనే ఒక లోపల ఈ థాట్ అంతా రాకముందు వచ్చే ఒక స్ఫురణ ఈజ్ ద ఏరియా వేర్ నువ్వు ఫోకస్ చేయాల్సింది. అంటే నేను మంత్రం చదువుతాము అని ఫిక్స్ అయ్యి కూర్చున్నాక ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ వస్తుంది మంత్రము అన్నది ఫోకస్ చేయడమే మంత్ర బ్రీదింగ్. చాలా మటుకు అందరు ఏంటి మంత్ర ఫినిష్ అయిపోవాలి, ఉన్న ఫినిష్ అయిపోవాలని చూస్తారు. కొద్దిగా ఒక స్టెప్ వెనక్కి వెళ్దాం. మంత్రము నీకు 108 సార్లు అవ్వకపోయినా పర్లేదు, అసలు ఈ మంత్రము ఎక్కడి నుంచి జనరేట్ అవుతోంది అన్నది నీ ఫోకస్ అయి ఉండాలి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అండ్ మనకి తురియా స్టేజ్ అనమాట. 4 స్టేజెస్. ఈ జాగ్రత్తలో నీకు బయట, సెకండ్ వచ్చేసి ఈ మజిల్స్ అన్నీ మూవ్ అవ్వడానికి కావాల్సిన మైండ్లో ఉండే పిక్చర్. ఈ మైండ్లో వచ్చిన పిక్చర్స్కి ఒరిజినల్ సౌండ్స్ తథ దద్ద పప్ప బబ్బ అ ఈ ఇవన్నీ స్టోర్ అయిన ప్లేస్. ఇవన్నిటినీ ఈ లెవెల్లో అరేంజ్ చేస్తే ఈ మంత్రం వస్తుందని తెలుస్తున్న స్ఫురణ. ఈ 4 గనక మనం మెడిటేషన్లో బ్రీద్ చేస్తూ గనక గుర్తుపెట్టుకుంటే దెన్ నీ థ్రోట్ కరెక్ట్గా ఎక్కడ మూవ్ అవుతోంది, ఆ ఎనర్జీ ఎలా బయటకు వస్తుంది, గాలిని ఏది రుద్దితే ఇలాంటి శబ్దం వస్తోంది అన్నది నువ్వు అలవాటు చేసుకుంటే ఆ గాలిని ఒకలాగా తీసుకురావచ్చు. ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారో మీరు అప్పుడు బ్రీద్ చేసి డీప్ బ్రీద్ ఇన్, ఓం నమ శివాయ అని వదలగలగాలి. ఆ వదిలేటప్పుడు నేను చెప్పిన 1 2 3 4 బ్యాక్ 4th స్టెప్ వెళ్ళి అసలు ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్, ఏంటి స్ఫురణ అన్నది ఆలోచించాలి. ఇది గనక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఇనీషియల్గా టఫ్ ఉంటుంది, ఏంటంటే ఇంత కన్ఫ్యూజన్ ఉంది ఏంటి అనిపిస్తుంది. కానీ ఒక్కసారి గో బ్యాక్ అండ్ డూ దిస్. ఇది గనక చేయగలిగితే మీకు ఫస్ట్ స్టెప్ ఆఫ్ మంత్రా బ్రీదింగ్ చేసినట్టు. ఈ మంత్రా బ్రీదింగ్లో ఊపిరి పీల్చి వదిలేటప్పుడు ఒక మంత్రం ఏదైనా కావచ్చండి, మీకు ఏ పేరుతో ఏ మంత్రమైనా తీసుకోండి. నేను ఎగ్జాంపుల్ రిథమ్ కోసం చెప్పాను, మీరు ఏ మంత్రమైనా తీసుకోవచ్చు. నేనైతే స్వామియే శరణమయ్యప్ప అని నవాక్షరి కూడా చేయొచ్చు, జై దత్త గురువా అని కూడా అనుకోవచ్చు. ఏదైనా తీసుకోండి, ఎన్ని పేరు శ్లోకం ఏనైనా సరే దాని బ్యాక్ వెళ్ళండి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి దాటి తురీయ స్టేజ్లో వచ్చే ఆ ఎక్కడ స్టిమ్యులేషన్ స్టార్ట్ అవుతోంది గనక మీరు గమనించగలిగితే మీరు ఫస్ట్ మెట్టు ఎక్కినట్టు. ఇది ఎక్కాక సెకండ్ మెట్టు వచ్చేసరికి ఈ ఎనర్జీ యొక్క అంటే ఈ బ్రీత్ చేసేటప్పుడు మీకు తెలియకుండానే ఆ మంత్రము యొక్క పవర్ మీ లోపల ఒక చోట కేంద్రీకృతం అవుతుంది. అంటే దట్ మంత్ర విల్ స్టార్ట్ సెటిలింగ్ ఎట్ సమ్ పాయింట్. దాన్ని మీరు చర్న్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ మంత్రాన్ని మీరు మీ లోపల తిప్పచ్చు. మీరు ఎప్పుడైనా గమనించి చూడండి, ఊపిరి తీసుకొని
అని ఊపిరిని ఆపండి. ఊపిరిని ఆపినప్పుడు లోపల తిరుగుతుంది అది. ఆ గాలిని మీరు అని ఎలా అయితే ఫోకస్ చేయగలుగుతారో అలా మంత్రము లోపల తిరిగి తిరిగి కావాల్సిన చోటుకి ఫోకస్ అవుతుంది. సో ఒక మంత్రముని మీరు ఒక బాణములా వాడవచ్చు. ఓకే, ఈ బాణములా వాడాలి అంటే ఒకసారి 4 సార్లు చేసేస్తే అవ్వదు. మీ లోపల ఆ ఎనర్జీని మీరు పట్టుకోవడం రావాలి. ఎప్పుడైతే ఆ ఎనర్జీని పట్టుకోవడం మీకు వస్తుందో, అది లోపల తిప్పడం స్టార్ట్ అవుతుందో, దెన్ దట్ మంత్రము మీ సిద్ధికి వస్తుంది. అలా సిద్ధి అయిన మంత్రాన్ని మీరు బాణములా దేనికి కావాలంటే దానికి వాడచ్చు. సపోజ్ ఒకళ్ళకి పెళ్ళి కావట్లేదు, అమ్మాయి పాపం చాలా మంచి అమ్మాయి, పెళ్ళి అవ్వట్లేదు, మీరు మంచి మనసుతో అమ్మాయికి పెళ్ళి కావాలి అనే ఆలోచనతో చేశారనుకోండి, మీ మంత్రం వెళ్ళి పనిచేస్తుంది. అలా చెయ్యాలి అంటే మీ లోపల ఉండే ఆ మంత్రము యొక్క స్థితిని మీరు ఒక చోటకి చర్న్ చేసి పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా మార్చి దాన్ని బాణాన్ని విసరాలి. ఇది చేయడం సెకండ్ స్టెప్. వెల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద సిస్టమ్, అన్నీ 1 by 1 చెప్తాను. కాకపోతే నేను చెప్పింది ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఇది సినిమాలో ఫ్యాంటసీ లాగా ఏదో ఇట్లా అయిపోయి మాయమంత్రాలు వచ్చేస్తాయి అలా ఊహించుకోవద్దు. మెల్లగా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. చాలా ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. మీకు తెలియకుండానే కొన్ని డైమెన్షన్స్ ఓపెన్ అవుతాయి. మీకు తెలియకుండానే కొన్ని విషయాలు తెలుస్తాయి. లోపల భలే ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది. దాన్ని తొందరగా అందరికీ చెప్పేసేసి మీరు ఎంత గొప్పవాళ్ళు అని చూపించుకోవాల్సిన పని లేదు. సైలెంట్గా ఉండండి. ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ లోపల దాచిపెట్టుకోండి. చెప్పద్దు, ఎవ్వరికీ చెప్పద్దు. సో లోపల ఆ ఎక్స్పీరియన్స్ని అనుభవిస్తూ ఆ మంత్రము ఎక్కడ సెటిల్ అవుతోంది అన్నది చూడండి. అక్కడి నుంచి అది గొంతుకు తీసుకొచ్చి దాన్ని గనక మనం రిలీజ్ చేయగలిగితే యూ విల్ ఎక్స్పీరియన్స్ వండర్స్. ఈ మంత్ర బ్రీదింగ్ ఇంకా చాలా ఉంది, బట్ ఫర్ నౌ ఇది అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. దీని కంటిన్యూషన్ వీడియో చేస్తాను. మీకు ఇష్టం ఉంటే, మీకు ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా ఫాలో అయ్యి వినండి, చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని హరికథ విన్నట్టు విని వదిలేకండి, ట్రై చేయండి. జస్ట్ మీతో మీరు 15 నిమిషాలు స్పెండ్ చేయడమేగా, ఖచ్చితంగా చెయ్యండి. ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఏది జరిగినా జరగకపోయినా మైండ్ బాగుంటుంది కదా, అంతకంటే ఏం కావాలి? మైండ్ హ్యాపీగా ఉంటుంది. సో ట్రై దిస్. మంత్రము యొక్క ఆరిజిన్, ఆ ఆరిజిన్ నుంచి వచ్చే శబ్దము, శబ్దం నుంచి ఆ అలంకరణ అంటే పదాలు ఎలా పడ్డాయి, ఆ అలంకరణ మన నోరు ఎలా మాడ్యులేట్ చేసి వదులుతోంది. ఇది చేసుకుంటే నెక్స్ట్ ఇంటర్నలైజేషన్ చెప్తాను. ఇంటర్నలైజేషన్ మీకు అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది. మీరు కొంచెం ఓపిక్గా చేసుకుని నేను చెప్పింది ప్రాక్టీస్ చేయండి. నా ఉద్దేశం ఏంటంటే అందరూ యూజ్ చేసుకోవాలి. ఇలాంటి పవర్స్, ఇలాంటివి తెలిస్తే మనుషులందరూ వాడుకోవాలి. ఓకే, అంతకుమించి ఇంకేం లేదు. సో మీకు గనక వీలు కుదిరితే, మీకు గనక వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఫాలో అప్ చేసి మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి. అండ్ నాకు ఏమైనా ఉంటే కమెంట్లో పెట్టండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ ఎవరికి వాళ్ళు డిఫరెన్స్. సో నాకు ప్రూవ్ చేయాలి, అవుతుందా, అది నిజమా, నేను చెయ్యలేను. నమ్మకముతో పని లేదు, ప్రాక్టీస్తో పని. ఓకే, మీరు నమ్మాలి, నమ్మితేనే జరుగుతుంది, నమ్మితేనే భగవంతుడు, అవన్నీ రాంగ్. అలాంటివి ఏమి ఉండవు. ట్రూగా చెప్తున్నాను. ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. కొంతమందికి 1 డేలో వస్తుంది, కొంతమందికి సంవత్సరం పట్టచ్చు. అంతే తేడా. కొంతమందికి సంగీతం వెంటనే అబ్బుతుంది, కొంతమందికి సంగీతం టైం పడుతుంది, ప్రాక్టీస్. అంతే తేడా. ఓకే, సో ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప.